మిథున రాశి వారు మాఘ పంచమి సందర్భంగా ఎలాంటి పూజలు ఆచరించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ ఏ నక్షత్రాలు అక్షరాలు వస్తాయో తెలుసుకుందాం. మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరం ఒకసారి పరిశీలన చేద్దాం. వే, ఓ, కా, కి, కు, ఖం, అజ్ఞ, చ, కే, కో, హ అక్షరాల వారు మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధుడు అవ్వడం ఈ యొక్క మాఘ పంచమి సందర్భంగా చిలకపచ్చ అంటే మనకు పెసలు ఏ రంగు అయితే ఉంటాయో ఆకుపచ్చ రంగు వస్త్రాలను, ఆ పెసలను నైవేద్యంగా అమ్మవారికి ఏర్పాటు చేసి ఆ అమ్మవారి దగ్గర అర్చన చేసుకొని ఆ విభూతిని ఆ వస్త్రాలని సమర్పించడం వలన ఆ ఆకుపచ్చ రంగుల గాజులతో అమ్మవారికి అలంకరించినట్లయితే వీరికి బుద్ధికి జ్ఞానానికి అద్భుతమైన విజయం వీరి సొంతమవుతుందని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ కేతు కారణం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. దూరపు చూపు, లాంగ్ విజన్ జర్నీ లాంటి ప్రయాణం చేయగలిగితే అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది. సప్తమ స్థానంలో కుజుడు, సప్తమ స్థానంలో శుక్ర సంచార స్థితి ఉండడం వలన కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున మంగళ శనివారాల యందున ఆవేశానికి దూరంగా ఉండడం, మౌనంగా ఉండడం, దూరావాయు జల ప్రయాణాల్లో ఆటంకాలను రాకుండా చూసుకునే మానవ ప్రయత్నం చేయండి. అంతా మీకే శుభం కలుగుతుంది. అష్టమంలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగం, ప్రభుత్వ అధికారులతో, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళతో, వ్యాపార రంగ సేవా రంగాల్లో, బ్యాంక్ సెక్టర్ వాళ్ళతో మౌనంగా ఉంటూ చిరునవ్వు నవ్వుతూ పెద్ద పెద్ద సమస్యలని నెట్టుకుపోయే మానవ ప్రయత్నం చేయండి. అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది. చిన్న చిన్న వస్తువులతో, ఆయుధాలతో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. భాగ్యస్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, భార్యాభర్తల మధ్య ఆ రిలేషన్షిప్లో ఆధ్యాత్మికమైన వాతావరణాన్ని, ప్రశాంత వాతావరణం ఏర్పరచుకోగలిగినట్లయితే అద్భుతమైన విజయానికి మీరే కేంద్రబిందువు అవుతారు. రాజ్యస్థానంలో రాహు వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అనేక మంది మీ ఎదుగుదలను గమనిస్తున్నారు. అనేక మంది సహాయం మీరు పొందబోతున్నారు. లాభస్థానంలో గురువు అన్నింటా విజయం మీ సొంతం. స్వయం వృత్తులు, సేవారంగాలు, వ్యాపారాలు, అలాగనే ఆధ్యాత్మిక రంగంలో ఉండబడిన, మీడియా రంగంలో ఉండబడిన అందరికీ చాలా మంచి కాలం కనుక అమ్మవారి సేవ చేద్దాం. అద్భుతమైన బుద్ధి జ్ఞానాన్ని పొందుదాం.